హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అండ్ సినిమా అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, 'డాకు మహారాజు'గా బాలయ్య గారి ఒక టీజర్ రిలీజ్ అయింది కదా, సో దానిపైన మీ అభిప్రాయం? చాలా బాగుందమ్మా. అది టీజర్ చాలా బాగుంది. అది ఒక రాజు, రాజ్యం లేని రాజు చేసిన యుద్ధం అని క్యాప్షన్, అది చాలా బాగుంది ఆ మాట. రాజు యుద్ధం చేయటం మామూలు, రాజ్యం లేని వాడు యుద్ధం చేయటం అనేది అంటే ఏదో సంథింగ్ మ్యాటర్ ఉంది అని హెడింగ్స్ లోనే ఒక విషయం ఉంది, కథ ఉంది అనేది చెప్పారు. టోటల్ టీజర్ స్టార్ట్ టు ఫినిష్ ఒక టెంపోలో ఉంది. డెఫినెట్ గా మళ్ళీ ఒక పెద్ద హిట్ కొట్టే అందులో డైరెక్టర్ బాబీ కూడా అమ్మా సినిమాకి చాలా సెన్సిబుల్ డైరెక్టర్. అంతకుముందు అతను తీసిన సినిమాలు కూడా అన్నీ ఒక సెన్సిబుల్ గా, ఏదో గాలి పోగు చేసి 6 పాటలు 5 సాంగులు అనే పద్ధతి కాకుండా కథా కమామిషు దాంట్లో ఏదో విషయము ఉండి తీస్తాడు. సెన్సిబుల్ డైరెక్టర్ కనుక డెఫినెట్ గా వన్ ఆఫ్ ది రాబోయే బ్లాక్ బస్టర్స్ లో ఒక బ్లాక్ బస్టర్ గా దాన్ని ఎంచుకోవచ్చు. అంటే బాలయ్య గారి మూవీస్ అనగానే మొత్తం అసలు వైలెన్స్ కానీ అట్లా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? యాక్షనే కదమ్మా బాలయ్య సినిమాల్లో. మీరు పొరపాటు ఒట్టి యాక్షన్ మూవీలు కాదు. బాలయ్య సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఒక చెల్లెల డ్రామానో లేకపోతే ఒక మదర్ డ్రామానో, ఇది ఒక ఫ్యామిలీ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటుంది బాలయ్య సినిమా. అందుకనే బాలయ్య సినిమాలకి బాగుంది అంటే ఓ లేడీస్ ఎక్కే సినిమా. హీరోలో బాలయ్య మరో గారి నుంచి ఉంది. బాగుంది అంటే బీభత్సంగా ఫ్యామిలీస్ వచ్చేస్తారు. అదే హెరిడిటరీ బాలయ్యకి వచ్చింది. ఎందుకంటే బాలయ్య సినిమాల్లో ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషన్స్ ఉంటాయి. ఎంత యాక్షన్, ఎంత గ్లామర్ సాంగ్స్ ఉన్నా సరే ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బాలయ్య చేస్తాడు, పర్ఫార్మెన్స్ చేస్తాడు, అది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని అది ఉంటుంది. ఈ సినిమాలో ఆ యాక్షన్తో పాటు ఆ ఎమోషనల్ డ్రామా ఉంది, కనపడుతుంది. షార్ట్స్ లోనే కనపడుతుంది, ఎమోషనల్ డ్రామా ఉంది. అది బాలయ్యకి కరతలా మలక. బాలయ్య చేతికి అలాంటి దొరకాలి కానీ దొరికితే దున్నేస్తాడు కదా. సో ఖచ్చితంగా దీంట్లో ఆ దున్నేసే అవకాశాలు, దున్నేసే సన్నివేశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ కనపడుతుంది. ఏదో మంచి బరువైన ఎమోషన్స్ ఉన్నాయని బాగా కనపడుతుంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ డెఫినెట్గా. అంటే ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరికి పోటీ ఇచ్చేలాగా ఉంటుంది అని. ఆల్రెడీ పోటీ ఇస్తానే ఉన్నాడు. ఇవాళ కొత్తగా అయితే ఉంది, బాలయ్య పోటీ ఇస్తానే ఉన్నాడు. ఇంకా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అన్నట్టే ఉన్నాడు. ఇప్పటికీ అప్పటికీ బాలయ్య చెప్పే డైలాగ్, బాలయ్య చెప్పగలిగే ఎమోషన్, బాలయ్య చూపించగలిగిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎవరున్నారు చేయటానికి? తక్కువ చేయటం కాదు. ఆ మ్యాటర్లో బాలయ్య పైనే ఉన్నాడు. ఆ ఎమోషనల్ డైలాగ్ చెప్పడానికి ఇండస్ట్రీలో డ్రామా హైట్ ఆఫ్ ఎమోషను, రోమాలు లెక్కపొడుచుకునేట్టు చెయ్యాలంటే అది బాలయ్యే. సో అది ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాలి. ఈజ్ స్టిల్ గివింగ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ టు యంగ్స్టర్స్. వాళ్ళు యంగ్స్టర్స్ అమ్మ మనం ఇలా డైలాగ్ చెప్పగలమా, మనం ఇలా చేయగలమా అని వాళ్ళు కంగారు పడే పరిస్థితులు ఉన్నారు. అయితే బాలయ్య కాదు, బాలయ్య ఈజ్ గివింగ్ టఫ్ కాంపిటీషన్, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అంతే. అయితే ఈ మూవీలో ఎవరైనా అంటే న్యూ హీరోయిన్స్ ఉన్నారా, లేకపోతే ఉన్న వాళ్ళతోనే తీసారా? న్యూ హీరోయిన్స్ ఉన్నారు అనుకుంటున్నాను నేను. బట్ పెద్ద ఫ్యాక్ట్ కదా. బాలయ్యకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటమ్మా, బాలయ్య పక్కన ఏ హీరోయిన్ అని ఆలోచించరు జనాలు. బాలయ్య కొంతమంది హీరోల కంటే ఈ కాంబినేషన్ అయితే ఆ కాంబినేషన్. బాలయ్య తోటి అసలు ఆ ఆడియన్స్లో ఆ పాయింట్ లేదు. బాలయ్య అంతే. బాలయ్య పక్కన ఎవరుంటే వాళ్ళు హీరోయిన్, ఎవరున్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. బాలయ్య ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఈ కాంబినేషన్ చూడాలి అని కోరుకోరు. బాలయ్య అంతే. బాలయ్య జై బాలయ్య అంతే. ఈ బాలయ్య పక్కన ఎవరున్నా దే యాక్సెప్ట్ ఇట్. అంతే కానీ ఇది కాంబినేషన్ ఉండాలని కనుక అది పెద్ద టాపిక్కే కాదు నా ఉద్దేశం. బాలయ్య సినిమాల్లో హీరోయిన్ ఎవరు అని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరున్నా హీరోయిన్స్ చల్తా హై వెళ్ళిపోతూ ఉంటుంది. సక్సెస్ కోరుకోవడం బాలయ్య పక్కన ఉంటేనే చాలు అంతే. అంటే మొత్తం ఫోకస్ అంతా బాలయ్య గారి పైన ఉంటది కాబట్టి అంతే, బాలయ్య మీద ఉంటుంది. బాలయ్య రొమాన్స్ చేసినా కూడా బాలయ్య మీదే ఉంటుంది. అది అలా ఉంటుంది. బాలయ్య ఇమేజ్ అలాంటిది. బాలయ్య ఆడియన్స్లో బాలయ్య ఇమేజ్ అలాంటిది కనుక హీరోయిన్ అని ఎనీ హీరోయిన్ చల్తా హై అంతే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ బాలయ్య బాబు గారి మూవీస్ లో కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. ఎవ్రీ మూవీలో కూడా కొత్త హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్. అంతేగా వాళ్ళకి స్టార్డమ్ వస్తుంది. బాలయ్య దగ్గర ఉన్న ఎంకరేజ్మెంట్. ఎందుకంటే మిగతా చాలా మంది హీరోస్ మనకు తెలిసి ఆ హీరోయిన్ కావాలి, ఈ బాంబే హీరోయిన్ కావాలి, అయితే ఈ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న హీరోయిన్ కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. బాలయ్య అసలు అడగదు అట్లా. బాలయ్య దగ్గర ఎవరు సూటబుల్
డైరెక్టర్ ప్రొడ్యూసర్ సూటబుల్, వాళ్ళ బడ్జెట్కి దీనికి సూటబుల్ అనుకుంటే ఎస్ అంతే. ఎవరినైనా యాక్సెప్ట్ చేయగలిగేవాడు, ఎంకరేజ్ చేయగలిగేవాడు. కనుక బాలయ్య సినిమాలో ఎక్కువ మంది హీరోయిన్లు, కొత్త హీరోయిన్లు రావడానికి అవకాశం ఉంది. కానీ పట్టుపడ్డు వీళ్ళే కావాలి, వాళ్ళే కావాలని. బాలయ్యకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేనున్నాను, నేనున్నాం కదా, మనం ఉన్నాం కదా, ఇంకా మన తర్వాత పక్కన ఉంటారు. ఎవరైతే ఉంటే ఎవరు బాగా చేస్తే చాలు. అంతే పలానా వాళ్ళే కావాలి, పలానా వాళ్ళు ఉంటేనే మన సినిమాకి, ఆ హీరోయిన్ ఉంటేనే, ఈ విలన్ ఉంటేనే అస్సలు అలా ఉండదు. ఎనీబడి హూ కెన్ పర్ఫార్మ్ వెల్, ఎస్ కమ్ యాక్ట్, అంతే. అది అది అతని స్టైల్. కనుక వస్తాను ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు వాళ్ళు రాజ్యం కోసం అని చెప్పేసి ట్రైలర్‌లో మనకు కనిపిస్తుంది కదా! అది కాకుండా ఇంకేమైనా మీరు కొత్త విషయాలు ఏమైనా గమనించారా? అంటే మేజర్ విషయం అయితే చాలా, సినిమా నాకు చాలా విషయాలు ఉంటాయి. ఇందులో మేజర్ విషయం ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. రాజ్యం లేనివాడు యుద్ధం చేస్తున్నాడు, అది ఎందుకు చేస్తున్నాడు? ఒక రాజ్యం లేనివాడు యుద్ధం చేస్తా రాజ్యం కోసం చేస్తున్నాడా, లేదా సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నాడా, దేనికోసం చేస్తున్నాడు అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అది మేజర్ పాయింట్. ఆ మేజర్ పాయింటే సినిమాని అందులో బాబీ కనుక ఇలాంటి పాయింట్ దొరికితే బాబీ బ్యూటిఫుల్గా చేస్తాడు. డెఫినెట్గా దానికి క్యూరియాసిటీకి తగినట్టు ట్విస్ట్లు, డ్రామా ఉంటుంది. ఖచ్చితంగా ఆ పాయింటే హైలైట్ అది. తన మూవీస్‌లో ఎక్కువ చూసుకుంటే మనం సాంగ్స్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే హై లెవెల్‌గా ఉంటాయి. సో, ఈ మూవీలో కూడా అలా ఉంటాయా? లేకపోతే అంటే ఇది రాజ్యం కోసం అట్లాంటి ఒక టాపిక్ గదా! సో, సాంగ్స్ ఎలా ఉంటాయండి? ఉంటాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. బాలయ్య దాంట్లో నవరసాల పాటలు ఉంటాయి. ఒక డ్రామా సెంటిమెంటల్ ఉంటుంది, సెంటిమెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక రొమాంటిక్ ఉంటుంది. ఖచ్చితంగా బాలయ్య ఉంటే రొమాంటిక్ సాంగ్ కావాలని ఆడియన్స్ కోరుకుంటారు కదా, బాలయ్య సాంగ్ కావాలి కనుక ఉంటాయి. అవి కూడా ఉంటాయి. అన్ని రకాల సాంగ్స్, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నవరసాలు నిండిన సినిమాగా అనిపిస్తుంది నాకు. ఆ ట్రైలర్ చూసినాక ఇంక నవరసాలు ఉన్నాయి దాంట్లో. ఎమోషన్ ఉంది, రొమాన్స్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అనేది అన్నీ కనపడుతున్నాయి ఆ చిన్న దీంట్లోనే. సో దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్, దెర్ ఈస్ సంథింగ్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నట్టు ఉంది. ఎదురు చూడండి, దీనిలో ఇస్తున్నాం ఒక మసాలా, ఒక బూస్ట్ ఇస్తున్నాం అన్న ఇది కనపడుతుంది. సో హోప్ ఫర్ ఇట్. ఓకే సార్. థ్యాంక్ యూ.